పుట్టినరోజు స్పెషల్ ఒకేషన్స్ అంటే ఒకప్పుడు కేకులు, పార్టీలు, విందు, వినోదాలు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. హంగు ఆర్భాటాలకు వెచ్చించే ఖర్చును ఆకలితో ఉన్నవారి కడుపు నింపేందుకు ఉపయోగిస్తూ నగర యువత ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ జీవితంలోని ముఖ్యమైన రోజుల్లో అన్నదానాలు, అభాగ్యులు, వృద్ధులకు హాస్పిటల్స్ దగ్గర ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఒక్క పూట విలాసానికి వేల రూపాయలు ఖర్చు పెట్టే కంటే 10 మంది ఆకలి తీర్చడంలో వచ్చే తృప్తి వెలకట్టలేనిదని నగర యువత నిరూపిస్తున్నారు. ఈ మంచి మార్పులో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. నగరంలోని కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజీలు ఈ దిశగా ప్రత్యేక చొరవ చూపుతున్నాయి. దాతలు కొంత మొత్తంలో నగదు అందిస్తే ఆ వ్యక్తి పుట్టినరోజు, పెళ్లి రోజు, మదర్స్ డే, కుటుంబంలో చనిపోయిన వారి వ్యక్తి పేరు మీద స్వయంగా ఆహారాన్ని సిద్ధం చేసి పంపిణీ చేస్తూ ఆ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహిస్తున్నాయి సంస్థలు. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో ఈ తరహా ట్రెండ్ ఇటీవల పెరుగుతోంది. ధనవంతులే కాకుండా మధ్యతరగతి యువత కూడా శక్తి మేర ఇతరులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, హాస్పిటల్స్ దగ్గర భోజనం పెట్టించడం, రోడ్డు పక్కన అభాగ్యులకు పండ్లు, పాలు, ఆహార పొట్లాలు అందించడం సిటీ రోడ్ల మీద నిత్యం కనిపిస్తోంది. వచ్చే మదర్స్ డే ఆవిడ లేకుండా మేము చేసుకోం. సో దానికోసం అని చెప్పేసి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటే ఏముంటుంది, వాళ్ళకి డైలీ అన్నం దొరుకుతుంది. కానీ ఇలా బయట హాస్పిటల్ దగ్గర పెడితే కొంచెం అన్నం లేని వాళ్ళకి అన్నం దొరుకుతుంది కదా. ప్రజెంట్ అయితే మా అమ్మగారికి ఆత్మ మంచిగా ఉండాలి, మంచిగా అందరు ఆవిడ పేరు మీద అందరికీ ఫుడ్ పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. ఒకవేళ ముందుగా ఇంకేమైనా చేయొచ్చు, అది ఆయనకి సపోర్ట్గా ఉండొచ్చు. అది ఎవ్రీ ఇయర్ మా అమ్మతో మేము సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ ఈ ఇయర్ ఇక్కడ మేము చాలా సపోర్ట్ తీసుకున్నాం. ఇక్కడ హాస్పిటల్లో, ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్లో మాకు చాలా అంటే చాలా సపోర్ట్ దొరికింది. ఎందుకంటే ఆ టైంలో మేము ఇక్కడే ఉండి మా మదర్కి ట్రీట్మెంట్ తీసుకున్నాం అన్నమాట, క్యాన్సర్ మా మదర్కి. సో ఆ టైంలో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మా మదర్ ఇక్కడే ఉండేది. ఇట్లనే ఫుడ్ మేము ఇట్లనే తీసుకునేవాళ్ళం. నాకు ఆ పెయిన్ తెలుసు ఎట్లా ఉంటుందో. అలాంటి ఆ పెయిన్ మేము తీసుకున్నది రేపు అన్న రోజు మాకులాగే చాలామందికి ఇంకా ఫుడ్ దొరకాలని చెప్పేసి మాకు ఆలోచన వచ్చింది. మేము అనుకుంటున్నాం, ఎప్పటి నుంచో మేము అనుకున్నాం ఈసారి ఎలాగైనా మదర్స్ డేకి అట్లీస్ట్ మాకు తోచినంత ఎంతమందికి అయితే మేము పెట్టగలమో అంతవరకు మేము ఫుడ్